మూర్ఖులతో ఎప్పటికీ వాదించకూడదు అనే కథ ఈరోజు తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక గాడిద పులి మాట్లాడుకుంటున్నాయి. గాడిద గడ్డి నీలంగా ఉందంది, కానీ పులి కాదు పచ్చగానే ఉంటుంది అంది. ఆ రెండు చాలాసేపు వాదించుకున్నాయి. ఎవరి వాదన నిజమో తెలుసుకుందామని సింహం దగ్గరికి వెళ్ళాయి. గాడిద సింహాన్ని చూడగానే గడ్డి నీలంగానే ఉంటుంది కదా మహారాజా అని అడిగింది. సింహం అవును అని చెప్పింది. అప్పుడు గాడిద ఈ పులి పచ్చగా ఉంటుందని వాదించింది, కాబట్టి ఈ పులికి శిక్ష వేయండి అని చెప్పింది. సింహం గాడిదతో మాట్లాడవద్దని పులికి శిక్ష వేసింది. గాడిద ఎంతో సంతోషంగా తిరిగి వెళుతూ గడ్డి నీలంగా ఉంది అనుకుంది. కానీ పులి చాలా బాధపడింది. మహారాజా, నేను నిజమే చెప్పాను కదా, నాకెందుకు శిక్ష వేశారు అని అడిగింది. అప్పుడు సింహం పులితో, నువ్వు నీ సమయం వృధా చేసుకోవడమే కాకుండా నా సమయం కూడా వృధా చేశావు. మూర్ఖులతో ఎప్పటికీ వాదనకు దిగవద్దు. వారి అంతిమ లక్ష్యం స్పష్టత కాదు, కేవలం వారి విజయం మాత్రమే అని చెప్పింది. పులికి అర్థమైంది. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బుజ్జమ్మ టీవీ.